ఓం నమో వెంకటేశాయ. మన శ్రీమాత క్రియేషన్స్ ప్రేక్షకులకు నా ఆత్మీయ స్వాగతం. శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపన కోసం ఎత్తిన అవతారాలలో 7వ అవతారం శ్రీ రామావతారం. మిగిలిన అవతారాలలో భగవంతుడు తన దివ్యశక్తులను చూపిస్తే, రామావతారంలో మాత్రం ఒక సామాన్య మానవుడిగా జన్మించి కష్టాలను ఎదుర్కొంటూ ధర్మాన్ని ఎలా ఆచరించాలి అని లోకానికి చాటి చెప్పారు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. ఈరోజు మన వీడియోలో శ్రీ రామావతార విశిష్టతను మరియు అంతరార్థాన్ని వివరంగా తెలుసుకుందాం. సూర్యవంశపు రాజైన దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆ యాగాగ్ని నుండి లభించిన పాయసాన్ని స్వీకరించిన కౌసల్యాదేవికి చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించాడు. చిన్నతనంలోనే మహర్షి విశ్వామిత్రుడు తన యాగాన్ని రాక్షసుల నుండి రక్షించమని కోరగా, శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి వెళ్ళి తాటకు శుభాహులను సంహరించి యాగాన్ని పూర్తి చేశాడు. విశ్వామిత్రునితో కలిసి మిథిలానగరం చేరుకున్న శ్రీరాముడు జనక మహారాజు నిబంధన ప్రకారం మహాశివుని ధనస్సును ఎక్కుపెట్టి విరిచాడు. అలా సీతాదేవిని పరిణయమాడాడు. అయోధ్యకు రాజ్యాభిషేకం జరగాల్సిన సమయంలో కైకేయి కోరిన వరాల ప్రకారం తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలాంటి స్వార్థం లేకుండా 14 ఏళ్ల అరణ్యవాసానికి సిద్ధపడ్డాడు. తండ్రి మాటని నిలబెట్టి పితృవాక్య పరిపాలకుడిగా నిలిచాడు. అరణ్యవాసంలో మారీచుని మాయాజింక కుట్రతో లంకేశ్వరుడైన రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. సీతమ్మ అన్వేషణలో శ్రీరాముడు కిష్కింధలో సుగ్రీవుడు మరియు భక్త హనుమంతుడితో మైత్రి చేశాడు. వానరసేన సహాయంతో సముద్రంపై రామసేతు నిర్మాణం చేపట్టి లంకపై దండెత్తాడు. ధర్మానికి అధర్మానికి జరిగిన ఆ ఘోర యుద్ధంలో అధర్మపరుడైన రావణాసురుడిని సంహరించి విభీషణుడికి లంకారాజ్యాన్ని అప్పగించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించాడు. అంటే రాముడు ధర్మానికి ప్రత్యక్ష రూపం. ఒక ఉత్తమ కొడుకుగా, ఆదర్శవంతమైన సోదరుడిగా, నమ్మకమైన భర్తగా, ప్రజారంజకమైన రాజుగా ఎలా జీవించాలో శ్రీరాముడు తన జీవితం ద్వారా మనకు మార్గదర్శనం చేశారు. చూసారుగా, ఇది శ్రీ రామావతార మహత్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన దశావతారాల సిరీస్లో 8వ అవతారంలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.